హైదరాబాద్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరు పొందిన ఖైరతాబాద్ సప్తముఖ శక్తి మహాగణపతి నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 45 గంటల పాటు జరిగే ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని మంగళవారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం భారీ భక్త సందోహం సమక్షంలో నిమజ్జన ప్రక్రియ సాగబోతోంది. ప్రస్తుతం ఖైరతాబాద్ లో జరుగుతున్న ఏర్పాట్లపై మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఫజల్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ వినాయక చవితి ఉత్సవాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. మనం ఇక్కడ చూడవచ్చు ఖైరతాబాద్ బడా గణేష్ దాదాపుగా 1954లో కేవలం 1 అడుగు గణేష్తో ఇక్కడ గణేష్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే 70 ఏళ్ళు కావడంతో మనం చూడొచ్చు 70 అడుగుల మట్టి గణపతి విగ్రహం. దీన్ని చూడటానికి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున జనం తరలి వస్తారు. రేపు జరిగే శోభాయాత్రలో లక్షల మంది పాల్గొననున్నారు. అంటే దీనికోసం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు నిర్వాహకులు చేస్తున్నారు. మనం చూడవచ్చు. అంటే ఈరోజు ఎవరిని భక్తుల్ని అనుమతించలేదు. ఎందుకంటే ఈ గణేష్ ఇంత భారీ విగ్రహం వెనుక మొత్తం కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ ఫ్రేమ్స్ అన్నిటినీ తొలగిస్తున్నారు. ఆ తొలగించడంలో భాగంగా ఎవరన్నా భక్తులకు ఇబ్బంది కలగవచ్చు, ఏమన్నా పడవచ్చు అన్న ఉద్దేశంతోనే భక్తులు ఎవరిని అనుమతించకుండా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో వాళ్ళతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంతా నిర్వాహకులు ఉన్నారు. విజయవాడ నుంచి కూడా భారీ క్రేన్ లారీ కూడా ఇక్కడ వచ్చింది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా అవుతున్నాయి. రేపు జరగనున్న యాత్ర కోసం మార్నింగ్ 6ంటికే మీరు ఊరేగింపు స్టార్ట్ చేయబోతున్నారు అనుకుంటా. అంటే ఈ రోజు భక్తుల్ని పర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటా. అంటే దానికి ఏమైనా కారణం ఉందండి? గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైతే కమలాసన్ రెడ్డి డీసీపీ గారు ఉన్నారో, ఆయన ఉన్నప్పుడు ఒక 7 సంవత్సరాల క్రితం ఉత్సవ కమిటీ సభ్యులను పిలిచి ఖైరతాబాద్ గణేశుని యొక్క శోభాయాత్ర మొట్టమొదట తీస్తే నెక్స్ట్ వేరే గణేశులకు బాగుంటుంది. ఖైరతాబాద్ గణేశుని యొక్క నిమజ్జనం పూర్తయిపోతే మాకు 50% రిలాక్స్ అవుతామని ఉత్సవ కమిటీని అడగడం జరిగింది. ఆ సంవత్సరమే మినిట్ టు మినిట్ అనే ఒక ప్రోగ్రాం తీసుకుంటూ ఏ క్షణంలో ఏం చేయాలి, ఏ గంటలో ఏ పని అయిపోవాలి అనే కార్యక్రమం తీసుకున్న తర్వాత అది ఆ సంవత్సరం 1:30-2 మధ్యలో వినాయకుని నిమజ్జనం చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉదయం 6-6:30 మధ్యలో వినాయకుని యొక్క శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అంటే మనం చూసినట్లయితే గతంలో బాలాపూర్ నుంచి గణేష్ శోభాయాత్ర స్టార్ట్ అయిపోయి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంతో ఈ టోటల్ ఫెస్టివల్ క్లోజ్ అయ్యేది. కానీ పోలీసులు చొరవ చూపి అంటే ముందుగానే గణేష్ ఉత్సవ సమితి అంటే ఖైరతాబాద్ కు సంబంధించిన విగ్రహ నిమజ్జనం పూర్తయితే దాదాపుగా 50% పూర్తవుతుంది. కాబట్టి అందులో భాగంగానే ముందుగానే రేపు మార్నింగ్ అంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంతో ఈ ఉత్సవం ప్రారంభం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కావాలి అంటే వినాయకుని యొక్క కార్యక్రమాలు మొత్తం ఒక 48 గంటల టైం పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న ఉదయం 5:30 గంటల నుంచే ఇక్కడ ట్రాలీ వచ్చింది ఎస్టీసీ. దాని మీద వెల్డింగ్ పనులు ప్రారంభమైనాయి. అంటే మనం చూడవచ్చు ఇక్కడ భారీ ట్రాలీ. అంటే ఈ ట్రాలీ ఎక్కడి నుంచి వచ్చిందని విజయవాడ నుంచి గత 25 సంవత్సరాల నుంచి ఎస్టీసీ ట్రావెల్స్ వాళ్ళు గణేష్ చౌకం దిగిస్తారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళే ఇచ్చారు. వెల్డింగ్ కార్యక్రమం నిన్న ఉదయం 5 గంటలకే ప్రారంభమైంది. అంటే ఈ ట్రాలీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇది ఎక్కువ లోడుని లిఫ్ట్ చేయగలుగుతుంది. అందుకే విజయవాడ నుంచి తప్పిస్తాం. అంటే మనం చూడవచ్చు ఇక్కడ భారీ ట్రాలీ ఉంది. గత 25 ఏళ్లుగా విజయవాడ నుంచి వాళ్ళు ఉచితంగా పంపిస్తున్నారని చెప్తున్నారు. దానిపైన అంటే దాదాపుగా ఒక 45 అవర్స్ వర్క్ అంటే వెల్డింగ్ చేయడం అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ విగ్రహం కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దానికి పక్కా ఏర్పాట్లు చేయడానికి అంత టైం తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు భక్తులను అనుమతించలేదు. ఇది గత 5-6 సంవత్సరాల నుంచే మేము ఇస్తలేము. అందరు ఈ సంవత్సరమే ఫస్ట్ అనుకుంటారు. ఇది కాదండి. గత 5-6 సంవత్సరాల నుంచి ఒక 2-3 గంటలు ఇస్తుంటే ఈసారి వినాయకుడు 70 అడుగులుండు, ఇక పనులు కూడా ఎక్కువనే అనే ఉద్దేశంతో ఈరోజు ఈ భక్తులకు అనుమతి లేదని 2-3 రోజుల ముందే ఏసీపీ గారు మీడియా ద్వారా ప్రజలకు భక్తులకు తెలియజేయడం జరిగింది. షిఫ్టింగ్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుందండి? ఇప్పుడు ఆల్రెడీ ఆ కట్టెలన్నీ తీస్తున్నారు కదా, 1 by 1 ఎలాంటి స్టెప్స్? అది ముందే ఒక కార్యక్రమం ఉంటుందండి. దీనికి ప్లాన్ ఉంటుంది. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అని ఎవ్రీ అవర్ ఏ గంటలో ఏ కార్యక్రమం చేయాలి. ఒకవేళ ఆ గంటలో ఆ కార్యక్రమం చేయాలి. ఇప్పుడు మనం నిలబడ్డాం, ఒక వర్షం పడ్డది, కట్టెలు ఇప్పాలి, 4 గంటలు లేట్ అవుతుంది. కానీ ఈ 4 గంటల్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ద్వారా మిగతా 12 గంటలలో కూడా దీన్ని కవర్ చేసేస్తారు. ఆ కార్యక్రమం తీసుకోవడం వల్లనే గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఈ రోజు ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి? ఉదయం మాత్రం ఫస్ట్ చేసింది షెడ్ ఇప్పడం. షెడ్ ఇప్పిన తర్వాత ఇప్పుడు కర్రలు తీసే కార్యక్రమం చేస్తారు. ఇది ఇంకా దాదాపు ఒక 4-5 గంటలు అవుతుంది. అయిన తర్వాత రాత్రి 11 నుంచి 11:30 మధ్యలో కలశ పూజ అవుతుంది. కలశ పూజ కాగానే మనకు క్రేన్ వస్తుంది.
క్రేన్ రాగానే ఇప్పుడు అవుతున్నటువంటి వెల్డింగ్ బేస్ ఏదైతే ఉందో ఆ క్రేన్ ఇక్కడ రాగానే మనకు సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ లేవట్టేది 410 టన్నుల లిఫ్ట్ చేసేటువంటి క్రేన్ ఉంది. అదే వస్తుంది ఖైరతాబాద్ గణేష్ని లిఫ్ట్ చేయడానికి. మా వినాయకుని యొక్క వెయిట్ 60 నుంచి 70 టన్నులే ఉంటారు. ఈజీగా అది తీసేసి లిఫ్ట్ చేసి దాని మీద పెట్టిన తర్వాత ఒక 4 గంటలు వెల్డింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అవి 4 గంటల వెల్డింగ్ కార్యక్రమం అయిపోవడానికి ఉదయం 5 వరకు అవుతుంది. 5 తర్వాత 1 గంట పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ పూజా కార్యక్రమాల తర్వాత 6 నుంచి 6:30 మధ్యలో శోభాయాత్ర ప్రారంభం. ఇప్పుడు కలశ పూజ అంటున్నారు కదా, అది ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? దాంట్లో ఎవరైనా పాల్గొంటారా? ఈ ఏదైతే గణేష్ని పెడుతున్నటువంటి సింగరి ఫ్యామిలీ ఉందో వాళ్ళే ఆ పూజ చేస్తారు. 11 నుంచి 11:30 మధ్యలో రాత్రికి కలశాన్ని కదిలించిన తర్వాత వినాయకుడి యొక్క అన్ని కార్యక్రమాలు పూర్తయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ లడ్డు పెట్టారు కదా, ఆ లడ్డు ఆక్షన్ లాంటిది ఎప్పుడైనా ఉంటుందండి ఈ రోజు? మేము ఒక 4-5 సంవత్సరాల క్రితమే ఈ లడ్డుని మల్లిబాబు గారు పెడుతుండే. ఆ మల్లిబాబు గారు పెట్టేటువంటి లడ్డు వల్ల గొడవలు కావడం, అది కావడం, భక్తులకు సరిగా పంపిణీ జరగకపోవడం వల్ల ఉత్సవ కమిటీ అప్పటి నుంచి ఆ లడ్డు పెట్టొద్దు అని అన్నది. గత సంవత్సరం వరకు మైదీపట్నంలో ఉండే శ్రీకాంత్ పెడుతుండే. ఈ సంవత్సరం అతను కూడా పెట్టలేదు. మా దగ్గర లాస్ట్ వినాయకుడి చేతిలో 6,300 కేజీల లడ్డు పెట్టినాం. అప్పుడు కూడా వినాయకుని యొక్క లడ్డు వేలం వేయలేదు. ఎప్పుడు గణేశుని యొక్క లడ్డు వేలం వేయము. ఎంత పెద్ద లడ్డు పెట్టినా భక్తులకే పంపిణీ చేస్తాం. అంటే ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లన్నీ? పోలీసుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు? గత కొన్ని సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ కానీ, ప్రభుత్వం కానీ, పోలీసు వాళ్ళు కానీ, మీడియా కానీ అందరి సహాయ సహకారాలతోనే ఈ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉత్సవ సమితి ఒక్కతో, ప్రభుత్వం ఒక్కరో, జిహెచ్ఎంసీ ఒక్కరితో ఏ కార్యక్రమం కాదు. అందరి సమిష్టి కృషి ఈ యొక్క ఉత్సవాలు ఇంత బ్రహ్మాండంగా జరగడానికి. మార్నింగ్ 6ంటికి బయలుదేరితే ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వాలన్న టార్గెట్ పెట్టుకున్నారు? మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయితే మ్యాక్సిమం 1-1:30 లోపు నిమజ్జనం కార్యక్రమం అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, హైయర్ అఫీషియల్స్ నుంచి. అదే విధంగా కూడా కొనసాగేటట్టు మార్నింగ్ నుంచి కూడా వర్క్స్ స్టార్ట్ అయిపోయాయి. యాజ్ పర్ వాళ్ళ ప్లాన్ షెడ్యూల్ ప్రకారమే అనేది వర్క్స్ అనేది ప్రాసెస్లో ఉన్నాయండి. దాని ప్రకారమే అన్ని సక్రమంగా నడుస్తున్నాయండి. మనం చూడొచ్చు, నిర్వాహకులు అయితే చాలా పక్కా ఏర్పాట్లు చేశారు. పోలీసుల బందోబస్తు కూడా చాలా గట్టిగానే ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా పక్కాగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మొత్తం ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ మొత్తం వినాయకుడికి సంబంధించిన పైన షెడ్ తీయడం కానీ, అలాగే కట్టెలు తొలగించడం కానీ, ఆ తర్వాత ఆ ర్యాక్ని అంటే ఆ క్రేన్ని, ఆ లారీని ఇక్కడ వరకు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే ఇక్కడ చకచక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చాలా పోతున్నారు. ఎలాగైనా అంటే కలశ పూజ రాత్రి 11కి స్టార్ట్ అయిన తర్వాత ఆ పూజ వచ్చిన తర్వాత టోటల్ అంటే రేపు మార్నింగ్ 6ంటికి ఎలాగైనా ఈ ఊరేగింపుని ప్రారంభించేలా ఈ నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేశారు. మ్యాక్సిమం 1 గంట కల్లా పూర్తవుతుందని వాళ్ళు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు.